మీరు 10వ తరగతి పూర్తి చేశారా? సొంత ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? అయితే ఈ ప్రకటన మీకోసమే. ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్తో 28,740 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది పోస్టల్ శాఖ. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎంత వయసు ఉన్నవారు అర్హులు? దరఖాస్తు చేసుకోవడానికి ఎంత సమయం ఉంది? ఆ వివరాలన్నీ ఈ కథనంలో. ఎవరైతే తక్కువ చదువుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అనుకుంటున్నారో వాళ్ళు శ్రద్ధగా వినాల్సిన నోటిఫికేషన్ ఇది. మన పోస్టల్ శాఖ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మరి ఆ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎన్ని పోస్టులు రిలీజ్ చేసింది, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ కూడా చూద్దాము. పోస్టల్లో కొలువుల జాతర చూస్తే ముఖ్యమైన వివరాలు ఒకసారి మనం చూద్దాము. మొత్తం ఖాళీలు 28,740 ఖాళీలు అయితే రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో 1,215 వేకెన్సీస్ ఉంటే తెలంగాణలో 519 వేకెన్సీస్ అయితే ఫిల్ చేయబోతుంది. ఏమేం పోస్టులు ఉన్నాయనేది కూడా ఒకసారి చూద్దాం. గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్, అట్లాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం. సో ఈ పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తుంది పోస్టల్ శాఖ. మరి మిగిలిన డీటెయిల్స్ కూడా చూద్దాం. ఎవరెవరు అర్హులు, మరి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా, మరి శాలరీస్ ఏ విధంగా ఉంటాయనేది కూడా ఒకసారి చూద్దాం. సో 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో సడలింపు అయితే ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 12,000 నుంచి 29,380 రూపాయలు శాలరీ ఉంటుంది. మరి అట్లాగే ఏబీపీఎం, అట్లాగే గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ వీళ్ళకి ఎంత ఉంటుంది శాలరీస్ అని చూస్తే 10,000 రూపాయల నుంచి 24,470 రూపాయలు శాలరీ ఉంటుంది. మరి అట్లాగే అర్హత ఎట్లా ఉంటుంది, ఎంపిక ప్రక్రియ ఎట్లా ఉంటుంది, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. కేవలం 10th క్లాస్లో మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా అందులో మెరిట్ చూసి జాబ్ ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో మరి ఆ అర్హత ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఉత్తీర్ణత ఉండాలి. అట్లాగే ఇంగ్లీష్, మ్యాథ్స్, స్థానిక భాష వచ్చి ఉండాలి. మన స్థానిక భాష ఏంటి? తెలుగు. సో తెలుగు వచ్చి ఉండాలి. సో అభ్యర్థులకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఏ ఎగ్జామ్ కండక్ట్ చేయరు, ఇంటర్వ్యూ ఉండదు. 10th క్లాస్లో మీకు వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అట్లాగే కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి, దాంతోపాటు సైకిల్ తొక్కడం అయితే రావాలి. సో అభ్యర్థి ఒక పోస్టల్ సర్కిల్కి మాత్రమే దరఖాస్తు చేయాలి. వేరువేరు సర్కిల్కి దరఖాస్తు చేస్తే అవి రిజెక్ట్ అవుతాయి. అంటే ఏపీకి సంబంధించే వాళ్ళు ఏపీ మాత్రమే అప్లై చేయాలి, తెలంగాణకు సంబంధించి అప్లై చేసేటప్పుడు తెలంగాణకి మాత్రమే అప్లై చేయాలి. సో ఇది అర్హతకి అట్లాగే ఎంపిక ప్రక్రియ సంబంధించిన డీటెయిల్స్. మరి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రిజర్వేషన్ సౌకర్యం అయితే కల్పిస్తూ ఉన్నారు. రిజర్వేషన్కి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఒకవేళ సర్టిఫికేట్ లేకపోతే 15 రోజుల వ్యవధిలోనే సమర్పించాలి. అంటే అప్లై చేసిన 15 రోజుల్లో ఖచ్చితంగా సమర్పించాలి మీరు. సో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అట్లాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి వికలాంగుల సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తింపు వికలాంగులకు సంబంధించి మీకు ఏదైతే గుర్తింపు పత్రం ఉంటుందో అది ఇక్కడ మనకి ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. సో ఇవన్నీ చేసిన తర్వాత మీ మెరిట్ చూసిన తర్వాత SMS కావచ్చు లేదా ఈమెయిల్ కావచ్చు, పోస్ట్ ద్వారా ఎంపిక సమాచారం అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అప్లై చేసిన తర్వాత మీకు సెలెక్ట్ అయ్యామనేది ఎలా తెలుస్తుంది అని అంటే SMS ద్వారా ఇవ్వచ్చు, లేదా ఈమెయిల్ కావచ్చు, లేకపోతే పోస్ట్ ద్వారా ఎంపిక సమాచారమే తెలియజేయడం జరుగుతుంది. సో అందుకనే వైల్ అప్లయింగ్ మీరు అప్లై చేసేటప్పుడే మీ ఫోన్ నెంబరు చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఇవ్వండి. అట్లాగే ఈమెయిల్ కూడా మీరు ఏదైతే కండిషన్లో ఉందో, ప్రజెంట్ మీరు ఏదైతే వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ మాత్రం కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఇవ్వండి. అట్లాగే పోస్ట్ ద్వారా వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మనకి ఎప్పుడైతే ప్రజెంట్ అడ్రస్ మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ అడ్రస్ని మీరు గ్రామం కావచ్చు, అట్లాగే మండలం కావచ్చు, విలేజ్ కావచ్చు, డోర్ నెంబరు, ఇంటి నెంబరు మీరు ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై అయితే చేయండి. అట్లాగే జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 100 రూపాయల ఫీజు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ట్రాన్స్ ఉమెన్లకు ఎటువంటి ఫీజు లేదు. ఇవి అర్హత అట్లాగే ఎంపిక ప్రక్రియకి సంబంధించిన డీటెయిల్స్. మరి దరఖాస్తు వివరాలు ఒకసారి మళ్ళీ చూసుకున్నట్లయితే ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. దరఖాస్తు ప్రారంభం వచ్చి జనవరి 31 తారీఖున ప్రారంభమైంది 2026. చివరి తేదీ ఎప్పుడంటే ఫిబ్రవరి 14. ఫీజు చెల్లింపు చివరి తేదీకి ఫిబ్రవరి 16 చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు సవరణలు ఏమైనా సవరణలు కనుక చేసుకోవాల్సి ఉంటే ఫిబ్రవరి 18,
ఫిబ్రవరి 19 ఈ 2 రోజుల్లో చేసుకోవడానికి ఉంటుంది. సో మెరిట్ లిస్ట్ విడుదల ఒక్కసారి ఈ డేట్ అయితే మీరు గుర్తుంచుకోండి. మెరిట్ లిస్ట్ విడుదల ఫిబ్రవరి 28, 2026. అంటే మీరు ఇప్పుడు అప్లై చేస్తే ఈ నెలలోనే మీకు జాబ్ వచ్చిందా రాదా కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఒక్క నెలలోనే మీరు అప్లై చేసి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, జస్ట్ అప్లై చేస్తే మీకున్న మెరిట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. నిజంగా ఈ ఉద్యోగం సంపాదించిన జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు. మరి వెబ్సైట్ వివరాలు చూస్తే వెబ్సైట్ https:/indiapostgdonline.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు సంబంధిత అప్లికేషన్ అయితే మీరు నమోదు చేయవలసి ఉంటుంది. వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చూద్దాం. https:/indiapostgdsonline.gov.in/. సో ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, అట్లాగే ఇంటర్వ్యూ ఉండదు. జస్ట్ 10th పాస్ అయితే చాలు. అది కూడా కొంచెం మెరిట్ మార్కులతో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ జాబ్ మీరు సంపాదించుకోవచ్చు. సో పోస్టల్ శాఖకి సంబంధించి ఇది ఒక గొప్ప అవకాశం కూడా చెప్పుకోవచ్చు నిరుద్యోగులకి.